ఇవాల్టి నుంచి నగదు విత్డ్రాలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయనున్నారు. అయితే ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ చాలా చోట్ల నోట్ల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏటీఎం సెంటర్ల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనం ఇస్తూ ఉన్నాయి. డబ్బుల కోసం జనం ఏటీఎంల వద్ద బారులు తీరుతూ ఉన్నారు. ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ఆంక్షలు ఎత్తేసి ఏం లాభం అంటూ జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బును అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఏటీఎంస్ వద్ద పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఏటీఎంస్ దగ్గర కండిషన్ ఎట్లా ఉంది, ఏమంటున్నారు జనాలు? అనుశ్రీ, హైదరాబాద్ మహానగరంలో 30,000 వరకు ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎంల వద్ద గత 20 రోజులుగా కూడా డబ్బులు లేని పరిస్థితి, డబ్బులు పెట్టడం లేదు. దీంతో ఆర్బీఐ నేటి నుంచి నగదు విత్డ్రాపై ఆంక్షలు ముగిసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏటీఎంల ముందు వేలాడదీసిన నో క్యాష్ బోర్డులే మాత్రమే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏటీఎం షట్టర్లు కూడా ఓపెన్ చేయడం లేదు. దీంతో ఏటీఎంలు పనిచేయడం లేదని ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రభుత్వ ప్రైవేటు ఏటీఎంలను మొత్తం నిర్వహణ బాధ్యతలంతా కూడా ప్రైవేటు ఏజెన్సీలే చూస్తున్నాయి. అయితే ఏటీఎంల నుంచి నగదు తీసుకునే ఖాతాదారులు పెరుగుతున్నప్పటికీ వాటితో డబ్బులు పెట్టడం లేదు. డబ్బులు అయిపోయాయనే విశ్వస్త సమాచారం ఏజెన్సీలకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏజెన్సీ సిబ్బందికి బ్యాంకులకు మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఆ కారణం చేతనే వీళ్ళు డబ్బులు ఏటీఎంలలో పెట్టడం లేదనే ఒక వాదన కూడా ఉంది. ఏటీఎం నిర్వహణ ఫీజులు పెంచాలని ఏజెన్సీలు గత కొంతకాలంగా కోరుతున్నాయి. ఈ కారణంగానే ఏజెన్సీలే ఇలా డబ్బులు పెట్టడం లేదనే ఒక వాదన కూడా ప్రచారంలో ఉంది. మరోవైపు చూసుకుంటే ఆర్బీఐ నుంచి నగదు రావడం లేదు, అందుకు చేతనే ఏటీఎంలలో డబ్బులు పెట్టడం లేదన్న మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ మహానగరంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఏటీఎంలు పనిచేయని పరిస్థితి. జనాలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకుల్లో కూడా చూస్తే భారీగా క్యూ లైన్లు కట్టిన పరిస్థితి ఉంది. అనుశ్రీ, వినియోగదారుల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏమంటున్నారు ఏటీఎంకు వచ్చి తిరుగుముఖం పడుతున్న వాళ్ళు? ఏటీఎంలు పనిచేయకపోవడంతో అసలే ఈ నెల మొదటి నుంచి చూసుకున్న ఈ బ్యాంకుల్లో వేతనాలు పడ్డప్పటికీ కూడా వాటిని డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంటి రేట్లు కట్టాలన్నా, సామాన్యంగా ఎలాంటి షాపింగ్ చేయాలనుకున్నా కూడా వారు ఇబ్బంది పడుతున్నారు. కేవలం కార్డులు ఉన్న వారు మాత్రమే షాపింగ్ చేసుకుంటున్నారు. మిగతా ఖాతాదారులు అందరు నిరక్షరాస్యులు కూడా వారు షాపింగ్ చేసుకోలేని పరిస్థితి. వేతనాలు పడ్డాయి, కూలీ డబ్బులు వచ్చినప్పటికీ కూలీ డబ్బులు బ్యాంకుల్లో ఉన్నప్పటికీ తాము తీసుకోలేకపోతున్నామని కొంతమంది ఖాతాదారులు చెప్తున్నారు. తమ డబ్బు తాము తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాము, తమ కష్టార్జితాన్ని కూడా తాము తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.